ఇతర అవతారాలకి రామావతారానికి ఉన్నటువంటి భేదాన్ని మనం తెలుసుకోవాలి. మిగిలిన అవతారాల గురించి పెద్ద చర్చ చేయక్కర్లేదు. నరసింహస్వామి అంటే కనబడుతూనే ఉంది విష్ణువు, కానీ రెండు అవతారాల విషయంలోనే మనకు కొంచెం చర్చలు చేయాలి. ఒకడు రాముడు, ఒకడు కృష్ణుడు. ఎందుకంటే మానవుల వలె అవతరించి నడయాడిన భగవత్ స్వరూపాలు ఈ రెండూ కూడా. అయితే కృష్ణుడి విషయంలో ఏమి సందేహించక్కర్లేదు, ఆయన భగవంతుడిగానే కనబడుతున్నాడు. రాముడే మానవుడిలా ప్రవర్తించాడు. ఎందుకంటే రావణాసురుడు మానవుడి చేతిలోనే మరణించాలి గనక నారాయణుడు మానవుడి వలెనే ప్రవర్తించాడు. అది మనకు పనికొచ్చింది. ఎందుకు పనికొచ్చింది? మనం మానవులం గనక. మానవుని వలె ప్రవర్తించడం వల్ల మానవుడు ఎలా ప్రవర్తించాలో చేసి చూపించాడు మహానుభావుడు ఇక్కడ. దానివల్ల మనకి లాభం. మనం మానవులం గనక ఆయన్ని చూసి ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవచ్చు. అందుకే రాముడు నారాయణుడు అయినప్పటికీ తన అవతార కార్యమైన రావణ సంహారం పూర్తయ్యే వరకు తన దైవత్వాన్ని బయట పెట్టలేదు. కానీ తాను దైవాన్నని తనకి తెలుసు, అది బయట పెట్టకుండానే ప్రవర్తించాడు. ఇది మనం కృష్ణతత్వం చెప్పినప్పుడు చెప్పుకున్న మాటను మరొకసారి గుర్తు తెచ్చుకుందాం. కొంతమంది కృష్ణుడు చాలా మాయగాడు, రాముడు మంచి బాలుడు అనుకుంటూ ఉంటారు. కానీ రాముడే మాయిదారు రాముడు, తెలుసుకోండి. ఇక్కడ కృష్ణుడు దాపరికం లేని దేవుడు. ఆ మాట ఎందుకయ్యా రాముడు మాయిదారి రాముడు అన్నామంటే, రాముడు భగవంతుడిని ఆయనకి తెలుసు, ఋషులకు తెలుసు. ఇద్దరూ బయట పెట్టకుండా జాగ్రత్తగా ఉన్నారు. తాను విష్ణువుని తెలిసి కూడా నరుల్లా ప్రవర్తిస్తూ వెళ్ళాడు నారాయణుడి చివరి వరకు. ఎందుకు? రావణాసురుడి కండిషన్ అది. నరుడి చేతిలో మరణించాలి గనక నారాయణుడు నరుడై ప్రవర్తిస్తూ ఉన్నాడు తప్ప నారాయణుల్లా ప్రవర్తించలేదు. నారాయణుడు అయినప్పటికీ ఆయన నారాయణ తత్వం ఋషులకు మాత్రం తెలుస్తోంది, ఇతరులకు తెలియదు. చెప్పుకున్న ఋషికి మనకి తేడా. మనకి శరీరాలు కనబడితే ఋషులకి ఆ శరీరంలో ఉన్న దివ్యత్వం ఏంటో కనబడుతుంది. ఇక్కడ